రేపే మా అక్క పెళ్లి. కానీ ఇంట్లో సందడి ఇప్పటికే ముంచేస్తుంది. బంధుమిత్రుల హడావిడి, పిల్లల కేరింతలు, డోలు సన్నాయిలు. ఎరా ఈ శబ్దం వినగానే పక్కింటి వాళ్ళు కూడా పెళ్లికి రాక తప్పదు. ఈ ఉదయం వీరభద్రస్వామి బోనం చేసుకున్నాం. బోనం టైంలో అంతా హడావిడి. ప్రతి ఒక్కరు అచ్చరబ భద్రకాళి ఆడిన ఆట అంటూ ఉరుములు మెరుపులు. వీరభద్రుణ్ణి తలపై పెట్టుకుని గోదావరి గట్టికి బయలుదేరాం. దారిలో డాన్స్లు, జంప్స్, నోరంతా అచ్చరబ. గోదావరి దగ్గర పూజలు, పంచామృతం మా అక్క బావగారు స్వయంగా చేసి రేంజ్ చూపించారు. అక్క మాత్రం ఇంకా నేను అయిపోయా అన్నట్టు అలిసిపోయి కూర్చుంది. తిరిగి ఇంటికి రాగానే వీరభద్రుడిని మందిరంలో కూర్చోబెట్టి మళ్ళీ డాన్స్. బోనం పూర్తయింది కానీ భోజనాలు రెడీ. 8 నుంచి 10 రకాల వంటలు. పెద్దనాన్న వచ్చేసరికి ప్లేట్ పక్కన పెట్టి అందరితో జోకులు వేసి హాల్లో ఉన్న వాళ్ళందరినీ నవ్వులతో ముంచేశాడు. అందరూ కూర్చుని పెళ్లి పెట్టి తయారు చేయడం మొదలు పెట్టారు. హల్దీ కోసం సిద్ధమయ్యామండి. ఇది పెళ్లి కదా, బ్లాక్ బస్టర్ సినిమా కాదు కానీ ఫీలింగ్ మాత్రం మాసు.